ఏవండి ఎక్కడికి? ఇంట్లో వద్దు, అమ్మ చూస్తే బాగోదు, బయటకెళ్ళండి. ఇదో పెద్ద ఫలక్నామా ప్యాలెస్, మళ్ళీ ఇందులో సిగరెట్ తాగొద్దంట. నేను తాగుతా. అయినా నేను మా అమ్మకే భయపడను, ఇక వీళ్ళమ్మకేం భయపడతాను? నెవర్. అమ్మో అమ్మో అమ్మో, దేవాలయం లాంటి ఇంట్లో సిగరెట్ తాగుతున్నావా? దేవాలయమా? అయితే రోజు మావయ్య గారు వేసేది తీర్థమా? నోర్మోయ్, నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లో సిగరెట్ కాలుస్తావు? ధైర్యం కోసమే తాగుతున్నాను అత్తయ్య. ఆయన పెళ్ళైన తర్వాత మీ ఇల్లేంటి మా ఇల్లేంటి, అంత మందే కదా. ఎవరు చెప్పారా నీకు ఇదంతా మందే అని? నీకు పిల్లనివ్వటమే ఎక్కువ, మళ్ళీ ఇల్లు కూడానా? ఉండు, నీ సంగతి చెప్తా. బృందా, బృందా. ఇప్పుడు బృందాన్ని ఎందుకు పిలుస్తున్నారు అత్తయ్య? నీ గురించి తెలియాలి కదా. బృందా, ఏంటమ్మా? చూడు నీ మొగుడు ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రే, కాలు తీరా. పెళ్లికి ముందు సిగరెట్ అలవాటు లేదన్నావు కదే, మరి ఇదేంటి? ఇదో సచ్చినోడు, చెప్పు కదరా బయటకెళ్ళి తాగమని. ఇదే ఏదో ఒకటి మేనేజ్ చేయ. సర్లే ఉండు, మేనేజ్ చేస్తా. అంటే అమ్మా, పెళ్ళికి ముందు సిగరెట్ కాల్చేవాడు కాదు, పెళ్ళయ్యాక జాబ్ స్ట్రెస్ తో కాలుస్తున్నాడు. అది కూడా నాకు చెప్పే చేశాడమ్మా. చెప్తే నువ్వెలా ఒప్పుకున్నావే? ఏరా, సిగరెట్ ఒకటేనా? మందు, పాన్ పరాగ్, బీడి, గుట్కా ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలాంటివేం లేవు అత్తయ్య, సిగరెట్ ఒక్కటే, అది కూడా ఎప్పుడో ఒకసారి. ఛా, మూవీకి వెళ్ళినప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు, చూడవా? అంటే నేను పెద్దగా మూవీస్ థియేటర్లో చూడను, ఎందుకంటే టైం ఉండదు కదా. సో అందుకని ఐబొమ్మలను మూవీ రూల్స్ ను చూసేస్తాను. ఓసేయ్, వీడు నీకే ఉపయోగపడ్డనుకున్నా, టీఎఫ్ఐ కూడా ఉపయోగపడ్డా? వెళ్ళి రీహాబ్ సెంటర్ లో జాయిన్ అయ్యి 3 months కోర్స్ చేసి సర్టిఫికెట్ తీసుకొస్తే గాని మా అమ్మాయిని నీతో కాపురానికి పంపించు. అప్పుడు దా గేట్ లోపలికి కూడా రాని. తాగింది ఒకటే సిగరెట్ కదా, మళ్ళీ దానికి రిహాబ్ సెంటర్ ఎందుకు? అమ్మమ్మ ఒకటే కదమ్మా, వదిలే అమ్మా ప్లీజ్ అమ్మా. ఉండవే, నీకేం తెలియదు. ఈ రోజు ఒకటే అంటాడు, రేపు పెట్టెలు కాల్చడానికి గ్యారంటీ ఏంటి? అమ్మో, ఈ అలవాట్లు గాని పిల్లలకి వస్తే చాలా డేంజర్. అత్తయ్య, నేను తాగింది ఒకటే వెళ్ళరా, వెళ్ళు. అయ్యో, మాట్లాడుకుంటే అమ్మా, వద్దమ్మా. ఉండవే, అమ్మా, నీకేం please తెలియదు. మా, అయ్యో. ఇట్లా చేస్తాడు వీడు. ఒసేయ్, నువ్వైనా చెప్పు. పోరా బయటికి. ఇవ్వండి. ఒక సిగరెట్ తాగితే మొగుడు పిల్లలని ఈడ తీస్తారా? చే అమ్మా, ఫుల్గా తినేసిన. ఈ టైంలో సిగరెట్ వేస్తే ఉంటుంది, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళి పాన్ షాప్లో తాగుదాం. అల్లుడు గారు, ఎక్కడికి వెళ్తున్నారండి? అంటే అది నేను కావాలంటే చెప్పండి, తెప్పిస్తాను, మొహమాట పడకండి. అది మీకు చెప్పేది కాదులే. అత్తయ్య, ఇప్పుడే తిన్నాను కదా, అలా వాక్కి వెళ్తున్నాను. మీరు అలా వెళ్తే మా పరువేం కావాలి? ఉండండి, డ్రైవర్ని పిలిపిస్తాను, ఎంచక్క కార్లో షికార్కి వెళ్దురు. మీ మర్యాదలు తగలేయ్యా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అత్తయ్య. అవునా? అయితే అమ్మాయిని పిలవనా? అమ్మాయితో వెళ్దురు గాని. అమ్మో, దాంతో వదిలేను అత్తయ్య. పోనీ నేను రానా? మన ఇద్దరం వెళ్ళొద్దామా? మీ దుంపలు తెగ వదిలేలా లేదే. ఏం లేదు అత్తయ్య, ఎక్కడికి వెళ్ళట్లేదు, పదని లోపలికి వెళ్దాం. సరే రండి. వీళ్ళేమో బయటికి పంపించట్లేదు, నోరేమో లాగేస్తుంది. సర్లే, ఏదైతే అదైంది, ఇక్కడే కానిచ్చిద్దాం. ఏవండి, ఏం చేస్తున్నారండి? ఇంట్లో సిగరెట్ తాగుతున్నారా? నేను కట్ చేసి సిగరెటేనే, అదేదో ఇల్లు కాల్చున్నట్టు అలా మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడే అమ్మకు చెప్తా ఉండండి. అమ్మా, అమ్మా, అమ్మా. ప్లీజే. ఏంటే పిలిచావు? కాదు, అరిచాను. ఏమైంది చెప్పు. చూడు, మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు. ఏంటల్లుడు ఇంత చీప్ సిగరెట్ తాగుతున్నావు? నన్ను అడిగితే మావయ్య గారు కాస్ట్లీ సిగరెట్ ఇచ్చేదాని కదా, ఇంకెప్పుడు తాకేవి? అమ్మో, నిన్ను పిలిచింది ఆయనకు బుద్ధి చెప్తావని, బుద్ధుడు లెక్క సూక్తులు చెప్తావని కాదు. నాకు తెలిసే, రోజు అల్లుడికి అన్నం తిన్న తర్వాత ఒక సిగరెట్ తాగే అలవాటు ఉందని వాళ్ళ మమ్మీ నాకు చెప్పింది. అది తెలిసే నేను ఒప్పుకున్నాను. తెలిసి ఒప్పుకున్నావా? సిగరెట్ తాగటం కంటే లిమిట్ కి మించి తాగటం తప్పు. ఆ తప్పు అల్లుడు గారు చేయరని నా నమ్మకం. సర్లే గానీ నువ్వు లోపలికి రా. మీరు కానివ్వండి అల్లుడు గారు. ఇలా అర్థం చేసుకునే అత్తయ్య దొరికితే ఎంత అదృష్టమో. లవ్ యూ అత్తయ్య.
ఇంకా నా వల్ల కావట్లేదురా, నేను డైవర్స్ తీసుకుంటాను. తొందరపడకు, కావాలని కూర్చొని మాట్లాడదాం. ఎంత మాట్లాడినా వాడు మారడు. అమ్మా ఆ షాప్ లో శారీస్ బాగున్నాయి కదా. అవునే, పండగ వస్తుంది కదా, ఈసారి 2 ఎక్స్ట్రా కూడా తీసుకుందాం. ఏంటమ్మా ఆగావు? నడు. మీ ఆయన ఎక్కడే? నా గుండెల్లో. నువ్వు నేను ఇబ్బా డైలాగులు. మీ ఆయన ఎక్కడున్నాడు చెప్పవే. ఎక్కడ ఉంటాడు? ఆఫీస్ లో ఉంటాడు. అవునా, మ్. ఒకసారి అటు చూడు. ఆ, చూసావా నీ మొగుడిని? నడి రోడ్డు మీద అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడా? ఉండు పని చెప్తా. కాల్ కట్ చేస్తున్నాడమ్మా. కట్ చేస్తాడే, ఈరోజు కాల్ కట్ చేస్తాడు, రేపు నిన్ను కట్ చేస్తాడు. అందుకే చెప్పా ఈ లవ్ మ్యారేజ్ లో అవి వద్దు అని. వింటావా నా మాట? మా ఆయన శ్రీరామచంద్రుడు అన్నావు, చూడు మీ శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు. ఇంకేమున్నా రేపు కోర్టులో చూసుకుందాం. బాయ్. అత్తయ్య బృందా, మీరేంటి ఇక్కడ? మోసపోయావమ్మా. కరెక్ట్ గా గెస్ చేశారు అత్తయ్య. పర్లేదు చెప్పు, నీకు నేను అమ్మలాంటిదాన్నే. మా అత్తయ్య ఎంత గ్రేటో. మోసపోలేదండి, మోసం చేశాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేం లేదండి, ఇంకా విడాకులు తీసుకోవడమే. అయ్యో పిచ్చి పిల్ల. It's emotional పర్లేదమ్మా, damage. బాధపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నాకు తెలుసమ్మా వీడు అమ్మాయిలను మోసం చేసే పెద్ద ఎదవని. నన్ను అంటారేంటి అత్తయ్య? మోసం చేసింది నువ్వే కదా. కాదండి. నువ్వు ఊరుకో అమ్మా, అసలే బాధలో ఉన్నావు. వీడి ఎదవని తెలుసు కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేంత పెద్ద ఎదవని నాకు తెలియదు. అయ్యో అది కాదా ఆంటీ. నువ్వు ఊరుకోమ్మా, తర్వాత మాట్లాడదాం. అయ్యో అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. రేయ్, నేను పొరపాటు పడలేదురా, తొందరపడి మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేశాను. ఆ? నీకొకళ్ళు సరిపోరారా? ఇద్దరు కావాలా? వీళ్ళతో అయినా ఆపావా, లేదా మాకు తెలియకుండా వేరే ఎఫైర్స్ అయినా పెట్టుకున్నావా? అత్తయ్య గారు, మీరు అనుకున్నట్టు ఏం లేదు. ఏం లేదా? ఏం లేకపోతే ఇందాక నా కూతురు కాల్ చేసినప్పుడు కాల్ ఎందుకు కట్ చేసావు? ఆ, అంటే అది మోసాలు చేసేటోడికి అబద్ధాలు చెప్పడం ఒక లెక్క. ఈ అమ్మాయితో పాటు మా అమ్మాయి చేత కూడా నీకు విడాకులు ఇప్పిస్తా. పదమ్మా, ఇక్కడ నుండి ఈ దుర్మార్గం నుండి దూరంగా వెళ్దాం. నేను చెప్పేది వినండి. అయ్యో అత్తయ్య, ఎందుకండి నన్ను మోసం చేశారు? కోర్టు మన కొబ్బరి చిప్పలాగా 2 ముక్కలు అవుతావు. అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మన కార్తీక్ గారు లేడు, వాడు పెళ్ళాం. వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకుందామంటే నేనే ఆపుతున్నాను. అది అర్థం చేసుకోకుండా నువ్వు మీ అమ్మాయి ఏదేదో మాట్లాడతారు. అవునా? అమ్మా అత్తయ్య, ఓ అత్తయ్య. గరిట పట్టుకొని వంటగదిలో ఉండాల్సినోడు గేట్ దగ్గర అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడేంటి? ఎవరబ్బా? చూడ్డానికి తెలుగు సినిమాలో విలన్ పక్కన కమీడియన్ లా ఉంటాడు, ఇప్పుడేంటి హాలీవుడ్ హీరోలో ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఇంటికి రారా నీకుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్కడ నీ అల్లుడు చేసే గనకారం చూడు. మంచోడ నుంచి పెళ్లి చేసావు, నా లైఫ్ ముంచేస్తున్నాడమ్మా. ఏ ఊరుకో, అల్లుడు అలాంటి వాడు కాదు. కళ్ళ ముందు కలుపుతున్న పులిహోర చూసాక కూడా నువ్వు నమ్మట్లేదా అమ్మా? ఏ అమ్మాయి ఏదో అడ్రస్ అడిగి ఉంటుంది, అల్లుడు గారు చెప్తున్నాడు. అదే అల్లుడు గారు హెల్పింగ్ నేచర్. అడ్రస్ అంటే చేత్తో చెప్పాలి, చెయ్యి పట్టుకొని కాదు. ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ అయితే అలా హక్స్ ఇచ్చుకుంటారా? చూడు చూడు. ఈ కార్పొరేట్ కల్చర్ లో హక్ చేసుకోవడం చాలా కామన్, అందులో ఏముంది? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను జస్ప్రీత్ బూమ్రాలో ఎంత ఫాస్ట్ బౌలింగ్ చేసినా నువ్వు లంచం తీసుకున్న అంపైర్లా నో బాల్ ఇస్తే ఏం చెప్పాలమ్మా? నువ్వు తీసుకొచ్చిన అల్లుడనేగా సపోర్ట్ చేస్తున్నావు, చేసుకో. పిచ్చి పిల్ల. అమ్మా హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డే. ఊరంతా విష్ చేశాక చెయ్యి. నైటే మా వాళ్ళంతా విష్ చేశారు తెలుసా? ఫ్లాష్ బ్యాక్. బృందా, రేపు మీ అమ్మ బర్త్డే కదా, నైట్ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేపిద్దామా? అయ్యో నైట్ అమ్మ నిద్రపోతుందండి, రేపు ఈవినింగ్ వెళ్ళి కట్ చేపిద్దాం. ఓకే. కేక్ కట్ చేద్దామండి. అమ్మ రా కేక్ కట్ చేద్దాం. అమ్మ కేక్ కట్ చేయమ్మా. నేను ఫోటోస్ తీస్తాను అత్తయ్య. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కేక్ తెచ్చింది ఎవరే? నేనే తీసుకొచ్చాను అత్తయ్య, చాలా బాగుంది కదా. ఒకసారి చూడు. ఆ. పద వెళ్దాం. ఇవ్వండి ఆ కేక్ ఇవ్వండి, పట్టుకుంటాను. పర్లేదు, నేను పట్టుకుంటాను. ఇవ్వండి, నేను పట్టుకుంటాను. అంటే అత్తయ్య, కేక్ కొన్నది నేనే, తెచ్చింది. ఆపు. అమ్మాయి ఒక్కసారి కేక్ కట్ చేసే అమ్మా. క్యాండిల్ పెడదాం. ఎక్కడ పెడతావే? నా నెత్తిని పెట్టు.
నైఫ్ ఏది? ఏమండి నైఫ్? ఇది ఎందుకు బయటకు వచ్చింది? అంటే బేకరీ వాడు నైఫ్ ఇవ్వలేదు. నేను తీసుకొస్తా అమ్మా, నేను తీసుకొస్తా. ఇదిగో అమ్మా, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, హ్యాపీ బర్త్డే టు యు బృందా, వెళ్ళి కీస్ తీసుకొని రా, వెళ్ళు. దేనికమ్మా? ఫిట్స్ వచ్చినోళ్ళగా అరుస్తున్నాడు కదా. హ్యాపీ బర్త్డే. అది ఫిట్స్ కాదు అత్తయ్య, మీకోసం ఆనందంతో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు పాడకు, చుట్టుపక్కల పిల్లలు నిద్రపోతున్నారు, తడుచుకుంటారు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో పడతాడు ఎలా అంట. హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మా. Thank you. హ్యాపీ బర్త్డే. అత్తయ్య నాకు పెట్టరా? కేకా తిను, మొత్తం తిను. ఇవ్వండి, అమ్మకు మనం రింగ్ గిఫ్ట్ గా కొన్నాం కదా, ఇచ్చేయండి. అది బైక్ ఎక్కక ముందు నీకే ఇచ్చా కదా. బైక్ ఎక్కాక మీకే ఇచ్చానండి. లేదు బైక్ ఎక్కక ముందు నీకు ఇచ్చానే. నేను ఎక్కేసాక ఇచ్చేసానండి. లేదే నువ్వు బైక్ ఎక్కక ముందు నీకే ఇచ్చా. బైక్ స్టార్ట్ అయ్యాక మీకే లేదే ఇచ్చానండి. నీకే ఇచ్చా. ఒక విష్ సరిగ్గా లేదు, కేక్ సరిగ్గా లేదు, క్యాండిల్ లేదు, నైఫ్ లేదు, అసలు బర్త్డే సెలబ్రేషన్సే సరిగ్గా లేవు. ఛా, జరగవే. ఛీ, అమ్మా. కేక్ బాగుంది. నాకు తెలిసే మీ అమ్మ నేను ఎంత చేసినా నన్ను చులకనగానే చూస్తుందని. అందుకే గిఫ్ట్ కొన్నట్టే కొన్ని రిటర్న్ చేసేసా. నాకు 50,000 ప్రాఫిట్. నైట్ ఫుల్ వేసి పడుకుంటా. ఇవ్వండి, రేపు మా ఇంటికి వెళ్దామండి. మీ ఇంటికా? దేనికి? రేపు మా అమ్మ బర్త్డే అండి. అయితే ఎగ్జాక్ట్ గా 12 కి విష్ చేసి కేక్ కట్ చేపిద్దాం. సరిపోద్దా? లేదంటే సాబు సీరియల్తో సెట్ వేయించి మణి శర్మతో మ్యూజిక్ కొట్టించి డీ డాన్సులతో డాన్స్ చేపిద్దామా? కోర్తే మళ్ళా. పెళ్ళైన సంవత్సరంలో 2 నెలలు మాత్రమే నాతో ఉన్నావు కదే, మిగతా 10 నెలలు మీ పుట్టింట్లోనే ఉన్నావు కదే. నిన్ను దింపడానికి 2 రోజులు లీవ్, మళ్ళీ నేను తీసుకురావడానికి 2 రోజులు లీవ్. నీ దెబ్బకి నెలలో 15 రోజులు మాత్రమే శాలరీ తీసుకుంటున్నాను కదే. ఆ తీసుకున్న శాలరీ కూడా నీ ట్రావెలింగ్కే సరిపోతుంది కదే. బా అలా అంటారేంటండి? మా అమ్మ బర్త్డే కదా, మనం ఏదో ఒకటి చేద్దాం. చేద్దాం. ఎవరు వద్దన్నారు? కాల్లో విష్ చేద్దాం, వాట్సాప్లో స్టేటస్ పెడదాం, ఇన్స్టాలో స్టోరీ పెడదాం, నైట్కి వీడియో కాల్ చేద్దాం. అలా కాదండి. ఏది కాదే, కిచెన్లో పోపు మాట్లాడుతుంది ఎలా? మోకం చూడు మోకం. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ అల్లుడు గారు. థ్యాంక్ యూ బృందా. యాక్చువల్లీ మీ దగ్గరకు వచ్చి విష్ చేద్దాం అనుకున్నాము, కానీ బృందానే వద్దని చెప్పింది. చూడ. పర్లేదు అల్లుడు గారు, అంత దూరం నుండి పనులాపుకొని ఏమొస్తారు. అత్తయ్య యాక్చువల్లీ మీకు ఒక గిఫ్ట్ పంపించాను, వచ్చిందా? వచ్చింది అల్లుడు. గిఫ్ట్ ఎప్పుడు కొన్నారు? నేను ఎప్పుడు కొన్నా, నువ్వు కొన్నదే, పేరు మార్చి పంపించా. చూడా. బృందా, నువ్వు ఉన్నావు, అట్లీస్ట్ రాకపోయినా గిఫ్ట్ అయినా పంపించాలి కదే. అంతేలే, పెళ్లికి ముందేమో అమ్మ అమ్మ అంటారు, పెళ్ళయ్యాక మౌండు పట్టుకొని తిరుగుతారు. అంతే, మీ అమ్మాయిలంతా అంతే. అమ్మ గిఫ్ట్ పంపింది. అత్తయ్య గారు మాకు నిద్ర వస్తుంది, మళ్ళీ రేపు పొద్దున కాల్ చేస్తామే. సరే బాబు, ఉంటాను మరి. బాయ్.